జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో ఉగ్రముఖలు అమాయక భారత టూరిస్టులను పొట్టనబెట్టుకున్న తర్వాత సమయం కోసం వేచి చూసి భారత్ పాకిస్తాన్లోని స్థావర ఉగ్రవాద స్థావరాల మీద మిజైల్స్తో విరుచుకుపడింది. చాలామంది ఉగ్రవాదులు హతమయ్యారు అంటున్నారు. నంబర్ అఫీషియల్గా రావాలి. అండ్ రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. పాకిస్తాన్ లైన్ ఆఫ్ కంట్రోల్ వెంబడి భారత పౌరుల మీద విచక్షణ రహితంగా కాల్పులు జరిపి 8 మంది చనిపోయారు. 10ల సంఖ్యలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ ఉన్నారు. దీని మీద జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వం కూడా తీవ్రంగానే స్పందించారు. ఒకవైపు ఇలా ఉంటే మరికొందరేమో అదిగో ఇంకా నెక్స్ట్ పాకిస్తాన్తో పూర్తి స్థాయి యుద్ధానికి వెళ్ళాలి, వాళ్ళను తుదముట్టించేయాలి అని చెప్పి కొందరు మాట్లాడుతూ ఉన్నారు. పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాల మీద భారత్ చేసినటువంటి అటాక్ని ఎంత శాంతిని కోరుకునేవాళ్ళు, అసలు శాంతిని కోరుకునే వాళ్ళు ఫస్ట్ వాటిని స్వాగతించాలి. దేశమంతా ఏకతాటిపైకి వచ్చింది. కానీ యుద్ధం అంటే మాత్రం ఏ దేశ పౌరులు కూడా యుద్ధానికి మద్దతు పలకూడదు. మీరు గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో ఏ యుద్ధం కూడా ఫైనల్గా శాంతిని మిగిల్చిన సందర్భాలు అయితే లేవు. పైపెచ్చు మరింతగా అశాంతికి కారణమవుతాయి. ఒకవేళ పాకిస్తాన్ భారత్ కనుక యుద్ధానికి పూర్తి స్థాయి యుద్ధానికి దిగితే ముగించడం ఎవరి చేతుల్లోనూ ఉండదు. చాలా దారుణమైన పరిస్థితులు ఉంటాయి. యుద్ధం ముగిసిన తర్వాత కూడా దీర్ఘకాలంగా మనకు ఆ చేదు మన జీవితాల మీద ప్రభావం చూపెడుతుంది. దయచేసి ఎవరు కూడా ఎమోషనల్గా ఇటువంటి డిమాండ్స్ చేయకూడదు, ఈ విధంగా ఆశించకూడదు. యుద్ధం అనేది శాంతికి ఎప్పటికీ సొల్యూషన్ కానే కాదు. యుద్ధం అనేది శాంతికి ఎప్పుడు మార్గాన్ని చూపించదు. ఇలా ఉగ్ర స్థావరాల మీద అటాక్ చేయడాన్ని, ఉగ్రవాదులను నిర్మూలించడాన్ని, వాళ్ళకు ఆర్థిక వనరులు దక్కకుండా కంట్రోల్ చేయడాన్ని, దేశం తీసుకునే ప్రతి నిర్ణయానికి మద్దతు ఇవ్వాల్సిందే. కానీ పూర్తి స్థాయిలో యుద్ధానికి మాత్రం నేనైతే పూర్తిగా వ్యతిరేకం. ఎందుకనంటే లాంగ్ రన్లో చాలా ప్రభావాలు ఉంటాయి. బిలియన్ డాలర్లు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. సైన్యాన్ని కోల్పోతాం, మానవ వనరులు కోల్పోతాం. దీర్ఘకాలంగా వాళ్ళు అనారోగ్యంతో బాధపడతారు. ప్రజల మీద వార్ ట్యాక్స్ విధించే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే మరి ఆయుధాలు కావాలి, సైనికులకు తిండి కావాలి, దుస్తులు కావాలి, వార్ ట్యాక్స్ వస్తుంది. ఇప్పటికే జిఎస్టీ పేరుతో ప్రతి ఒక్కరి మీద పోటు మామూలుగా లేదు. అప్పుడు ఇంకా సంక్షేమ పథకాలలో కోత ఉంటుంది. భారత్ ఆర్థికంగా కూడా చాలా ఇబ్బంది అయ్యే పరిస్థితి వస్తుంది. విదేశీ మారక నిల్వలు కరిగిపోతాయి. అటు ఇటు ఉండదు. అండ్ మనం ప్రపంచ బ్యాంకుల ముందు, ప్రపంచ ద్రవ్యనిధి సంస్థ ముందు మోకరిల్లాల్సిన పరిస్థితి వచ్చిన ఆశ్చర్యం లేదు. ఇప్పటికే చాలా లక్షల కోట్ల అప్పులు చేశాం. పాకిస్తాన్ వైపు నుంచి ఏం జరుగుతుందో వాళ్ళ కదా పక్కన పెట్టండి. ఇప్పటికే కునాలిపోయారు. దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళది నిండా మునిగినోడికి సరైంది అన్నట్టు వాళ్ళు కోరుకుంటారేమో ఇవన్నీ, కానీ మనం కోరుకోకూడదు. వాళ్ళు ఎగదోస్తూ ఉన్నారు, తీవ్రవాదాన్ని ఎగదోస్తూ ఉన్నారు. ఇప్పుడు ఉగ్రమూకలకు కావాల్సింది ఏంటి? ఒక మతం మీద, ఒక మతానికి మరో మతానికి మధ్య ద్వేషం పెరగాలి, ఒక దేశం మరో దేశం మీద దాడి జరగాలి. ఆ ఉగ్రమూకలు కోరుకునేదే ఇవి. సో దాని మధ్యలో వాళ్ళు రిక్రూట్మెంట్ చేసుకోవచ్చని ఇంక వేరే దేశాల మధ్యలో చోద్యం చూస్తాయి. ఎవరు ప్రత్యక్షంగా పాల్గొనరు. శాంతి పేరుతో, అవసరం పేరుతో పాకిస్తాన్కి మనకిద్దరికి ఆయుధాలు ఇచ్చే దేశాలు పెద్దన్న పాత్ర పోషించుకుంటూ వస్తాయి. చాలా విషయాలు మన ఊహకు కూడా అందరు. దీర్ఘకాలంగా చాలా ప్రభావం చూపెడుతుంది. 1990లోనే ఒక సంస్థ సర్వే ప్రకారం పాకిస్తాన్ మీద భారత్ 1000 గంటల యుద్ధం చేయాలి అంటే 27,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి అన్నారు. ఇప్పుడు అది ఎన్ని వందల రెట్లు పెరిగింటుందో మనం ఊహించగలం. ఇప్పటికే పాకిస్తాన్ గగనతలం మీద భారత్ విమానాలు వెళ్ళక చాలా విమానయాన సంస్థలకు నష్టం. మనం భారత్ వైపు నుంచి ఏం మాట్లాడుకుంటున్నాము, అంతకు 10 పాకిస్తాన్ అనుభవిస్తుంది. మనం ఆ వైపు నుంచి ఆలోచించట్లే. మన వైపు నుంచి మన ప్రజలు ఎలా మంచిగా ఉండాలన్న కోణంలోనే మనం మాట్లాడుతూ ఉన్నాం. సో యుద్ధం తర్వాత అసలు యుద్ధంలో గెలుపు ఓటమి కదా పక్కన పెట్టండి. ఏదైనా అల్టిమేట్గా ప్రజలు దీర్ఘకాలం బాధపడాల్సి ఉంటుంది, ఆ కష్టాలు అనుభవించాల్సి ఉంటుంది. చాలా ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. సో ఉగ్రవాద స్థావరాలను అటాక్ చేయాలి, వాళ్ళకు ఆర్థిక వనరులు అందకుండా చేయాలి, దౌత్యపరంగా ఒత్తిడి తీసుకురావాలి, ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ను ఏకాకిగా మలచాలి, పాకిస్తాన్లోని ఉగ్రవాదులను పాకిస్తాన్ని ఏరివేసే దిశగా భారత నాయకత్వం ఒత్తిడి తీసుకురావాలి. ఇటువంటి ప్రతి దానికి మద్దతు ఇవ్వాలి. కానీ
ఒక పాకిస్తాన్ అని కాదు, నువ్వు పాకిస్తానా చైనానా ఇంకోరు పక్కన పెట్టండి. భారత్ పూర్తి స్థాయిలో యుద్ధం చేయడాన్ని అయితే భారతీయ దేశాన్ని ప్రేమించే భారతీయ పౌరులుగా డెఫినెట్లీ మనం అయితే వ్యతిరేకించాల్సిందే.